హాయ్ అండి. ఈరోజు మనం కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది నంద్యాల పట్టణం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో దీనికి వెళ్ళాలంటే నంద్యాలలో నూనెపల్లి నుండి చాపిరేవుల రోడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు మనకి దారంతా బాగా చుట్టుపక్కల పచ్చదనంతో పొలాలతో ఉంటుంది. అలాగే మనకు దారిలో ఒక కుందు నది కూడా కనిపిస్తుంది. సో బ్రిడ్జ్ మాత్రం కొంచెం సెక్యూరిటీగా లేదు. సో జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. సో దీన్నే కుందు నది అని పిలుస్తారు. సో చాపిరేవుల నుండి మనం కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళొచ్చు అనమాట. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో ఫైనల్గా రీచ్ అయిపోయాము. ఇక కొత్తూరుకి వెళ్ళగానే మనకు మొత్తం అంతా షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక ఇది మనకు కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం గోపురం, ప్రధాన గోపురం. ఇక పక్కనే మనకు కోనేరు ఉంటుంది. కోనేరులో నాగ ప్రతిమలు కూడా పూజింపబడుతుంటాయి. ఇక అక్కడి నుంచి మనం బయటకు రాగానే ఇక స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కిట్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో అది తీసుకొని మనం ఇక్కడ క్యూ లైన్లో జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారు. ఇక ఈ సుబ్రహ్మణ్య స్వామి గోపురము, ఈ ఆలయాన్ని కొత్తగా నిర్మించారు. ఇక మనకు ఈ దేవాలయంలో ప్రతి ఆదివారము, మంగళవారము ఈ 2 రోజులు జనాలు చాలా రద్దీగా ఉంటారు. చాలా ఎక్కువ మంది వస్తుంటారు అనమాట. సో ఆ టైంలోనే మనకు పూజలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక సుబ్రహ్మణ్య స్వామిని ఒకసారి దర్శించుకోవచ్చు మీరు. ఇది మనకు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కిట్ అనమాట. ఇది ఒక 150 రూపీస్కి అలా దొరుకుతుంది. ఇక ప్రధాన సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవచ్చు మీరు ఒకసారి. మనం ఆ కిట్ని ఇక్కడ పూజారి వారికి సమర్పిస్తే వారు మొత్తం పూజ చేసేసి మనకు అభిషేకం చేసి, అభిషేకంలో కొంత భాగాన్ని మనకిస్తారనమాట ప్రసాదంగా. సో స్వామిని దర్శించుకొని అభిషేకం అయిపోయాక మనం బయటకు వచ్చేయచ్చు. బయటకు వచ్చాక ఇక్కడ నాగప్రతిమలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఆదివారం కానీ మంగళవారం కానీ ఈ 2 రోజుల్లో మనకు అన్నదానం కూడా ఏర్పాటు చేసి ఉంటారు. ఇది మనకు అభిషేకం చేసిన తర్వాత మనకి ఇచ్చిన ప్రసాదం. కాలసర్పదోషానికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి. సో పూజ టికెట్ కూడా 250 రూపీస్, 300 అలా ఉంటాయి. సో ఇక్కడ విచారణ కేంద్రంలో ఆఫీస్ రూమ్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇక ముందుకు వెళ్తే భోజన సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే రూమ్స్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో ఇదండి మనకు కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.